నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఔటర్ పరిధిలోని ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నేడు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి దేశంలో మొదటిదని మంత్రి తుమ్మల వెల్లడి గ్లోబల్ సమ్మిట్ వేదికగా పెట్టుబడులకు పలు కంపెనీల ఆసక్తి యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్ నైట్ సఫారీకి రిలయన్స్ సంసిద్ధత వైసీపీ హయాంలో మద్యం ముడుపుల హవాలా గుట్టు విప్పిన సిట్ నగదు నగల రూపంలో ఇచ్చినట్లు అనిల్ చోక్రా అంగీకారం క్వాంటమ్ భవనాన్ని ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దనున్న ఏపీ సర్కార్ ఖరారైన డిజైన్లు ఈ నెలలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పరకామణి చోరీ కేసులో ముగిసిన సిఐడి విచారణ నేడు హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించనున్న అధికారులు తుపాను ప్రభావిత శ్రీలంకను ఆదుకుంటామని మోదీ భరోసా పునరావాసం నిత్యావసరాలు సమకూరుస్తామని అధ్యక్షుడికి హామీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ పురపాలక చట్టాల సవరణ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు బల్దియా విస్తరించనుండగా ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. 27 పట్టణ స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో కలిపేందుకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన జీహెచ్ఎంసీ పురపాలక చట్టాల ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఇంకా లాంఛనమేనని అధికారులు స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదానికి అనుగుణంగా విలీన ప్రక్రియ ఫలానా తేదీ నుంచి అమలు లోకి వస్తుందని ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇది వెలువడగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు వేరువేరుగా డిజిగ్నేటెడ్ అధికారులను నియమిస్తారు. ఆయా అధికారులు సంబంధిత పట్టణ స్థానిక సంస్థకు వెళ్లి కమిషనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలను స్పందింపచేస్తారు. ఆర్థిక లావాదేవీలను నిలిపేయడం సహా సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుంటారు. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేపడుతుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ డివిజన్ల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇది పూర్తయ్యేందుకు నిర్ణీత సమయం ఉంటుంది. ఆ క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి వాటన్నింటినీ పరిష్కరించాక తుది నోటిఫికేషన్ ఇస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీల విలీనంతో బల్దియా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్ల సంఖ్య పెరగనుంది. డివిజన్ల సంఖ్య దాదాపు 300 వరకు ఉంటుందని అంచనా. డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. రిలయన్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి. ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ 3,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనుంది. ఈ ఒప్పందాలపై గ్లోబల్ సదస్సులో సంతకాలు కానున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్షించారు. సమ్మిట్లో పాల్గొనే ప్రముఖులు, దేశ విదేశీ అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నామని, వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న సమ్మిట్పై ప్రత్యేకంగా ప్రజాభవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో నిర్వహించే అతిపెద్ద సమిట్లో అన్ని శాఖలు తమ పురోగతిని వివరించేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. సమిట్లో ప్లేనరీ, సీఎంతో సమావేశాలు, వివిధ సంస్థలతో ఎంఓయూలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 13 వరకు సమిట్ కొనసాగుతుందని, 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్తో ముగుస్తుందని వెల్లడించారు. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో తలపడేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్లో సీఎం ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను తెలంగాణ సీఎంఓ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అర్జెంటీనా ఆటగాడు మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. భారత పర్యటనలో భాగంగా నగరానికి రానున్న మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా 13న ఉప్పల్లో మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది. దిగ్గజ ఆటగాడిని ఢీకొట్టేందుకు సీఎం ఇప్పటి నుంచే తీవ్రమైన కసరత్తు మొదలుపెట్టారు. మెస్సీతో భేటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. హైదరాబాద్కు మెస్సీని ఆహ్వానించేందుకు సమావేశం అయ్యేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మెస్సీని హైదరాబాద్లో చూడటం అభిమానులకు ఒక ఉత్తేజకరమైన క్షణమని సీఎం పేర్కొన్నారు. వైసీపీ హయాంలో మద్యం ముడుపుల సొమ్మును కమిషన్ తీసుకుని నగల రూపంలో తిరిగి ఇచ్చేసినట్లు కీలక నిందితుడు అనిల్ చోక్రా సిట్ విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు తన డొల్ల కంపెనీలో 78 కోట్ల రూపాయలు జమైనట్లు అంగీకరించాడు. ముడుపుల సొమ్మును కమిషన్గా మార్చే క్రమంలో కొత్తగా చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు తెరపైకొచ్చింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 40వ నిందితుడిగా ఉన్న ముంబై వాసి అనిల్ చోక్రా సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. 3 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజైన సోమవారం ఆయన్ను దాదాపు 6 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. మద్యం ముడుపుల సొమ్మును ఎలా మనీ లాండరింగ్ చేశాడనే విషయాన్ని వెల్లడించాడు. వైసీపీ హయాంలో రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షణలో అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ సంస్థలు 78 కోట్ల రూపాయల్ని అనిల్ చోక్రాకు సంబంధించిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి. రెండో దశలో ఆ నిధులను మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఆ సొత్తు వైసీపీ ముఠాకు, వారి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చేవారు. ఎక్కడా ఆడిట్కు దొరకకుండా బహుళ అంచెల్లో నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఏపీ మద్యం డిస్టిలరీల బ్యాంకు ఖాతాల నుంచి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాయని, ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు, బంగారం రూపంలో వెనక్కి ఇస్తే కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ తనను సంప్రదించినట్లు కస్టడీలో చోక్రా వెల్లడించారు. ఈ కేసులో A11 గా ఉన్న ఓల్విక్ మల్టీవెంచర్స్, A12 గా ఉన్న క్రిపాటి ఎంటర్ప్రైజెస్, A13 గా ఉన్న నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A19 గా ఉన్న విశాల్ ఎంటర్ప్రైజెస్ డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలను ఆయా డిస్టిలరీలకు అందజేయగా వాటిలో 78 కోట్లు జమ చేశారని చోక్రా తెలిపాడు. అందులో తన కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తును నగదు, బంగారం రూపాల్లోకి మార్చి చేతన్ కుమార్ కు అందజేశానని చోక్రా వివరించాడు. చేతన్ కుమార్ తండ్రికి దుబాయ్లోని పలువురు వ్యక్తులతో ఆర్థిక సంబంధాలున్నాయని చెప్పాడు. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతానికి చెందిన అనిల్ చోక్రా నవీ ముంబైలోని సాన్పాడాలో నివసించేవాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంత డబ్బిచ్చి వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు సేకరించి వాటితో డొల్ల కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేసేవాడు. వైట్ ను బ్లాక్ మనీగా, బ్లాక్ ను మళ్లీ వైట్ లోకి మార్చి కమిషన్ పొందేవాడు. పెద్ద మొత్తాల్లో సొత్తును హవాలా చేసినందుకు చోక్రాను గతంలోనే ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో చోక్రాతో సంప్రదింపులు జరిపిన వైసీపీ ముఠా సభ్యులెవరనేది సిట్ కూపీ లాగుతోంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని 2 అంతస్తుల్లో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన ఇతర విభాగాల ఏర్పాటుకు వీలుగా నమూనా రూపొందించింది. 42,958 చదరపడుగుల్లో భవనం రూపుదిద్దుకోనుంది. భవనంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్, మినిమం ఎస్కలేషన్ రిక్వైర్మెంట్స్ ల్యాబ్, అనుబంధంగా పరిశోధన, అభివృద్ధి వంటి కీలక విభాగాలు నెలకొల్పనున్నారు.
పరిపాలనా కార్యకలాపాల గదులు, వర్క్ స్పేస్, సమావేశ మందిరం, మెకానికల్ ఎక్విప్మెంట్ కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు. క్వాంటమ్ భవనాన్ని ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై సిఐడి అధికారులు ఇవాళ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించనున్నారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 35 రోజుల పాటు సాగిన విచారణలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, అప్పట్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, పోలీసులను ప్రశ్నించిన అధికారులు నివేదికలో ఏం ప్రస్తావిస్తారనేది ఆసక్తిగా మారింది. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో విధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ చిక్కాడు. అయితే తొలిసారి దొంగతనం చేశారంటూ రవికుమార్తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14,43,00,000 విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా చేశారు. 2023 జూన్ 19న ఆ మేరకు తీర్మానం చేయడం, ఆ తర్వాత 3 నెలలకే కేసును రాజీ కుదర్చడం వెనుక ఉన్న మతలబేంటి అన్నది తేలాల్సి ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు తొలి 3 రోజులకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ ముగిసింది. గత నెల నవంబర్ 27 ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సాగింది. దాదాపు 1.8 లక్షల టోకన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి 3 రోజులకు ఈ డిప్ విధానం ద్వారా టోకన్లను టీటీడీ జారీ చేయనుంది. ఇవాళ నిర్వహించే ఈ డిప్లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్లో టోకన్లను కేటాయించనున్నారు. మొత్తం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకోగా ఇందులో అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేశారు. జనవరి 2 నుంచి 7 రోజులు సర్వదర్శనానికి ఎలాంటి టోకెన్లు జారీ చేయకుండా నేరుగా భక్తులకు దర్శనం టీటీడీ కల్పించనుంది. ఈ 7 రోజుల్లో రోజుకు 15,300 రూపాయల దర్శనం టికెట్లు, రోజుకు 1000 శ్రీవాణి టికెట్లను ఈ నెల 5న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువుదీరనుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం లేని లోటు తీర్చనున్నారు. బొగ్గు, ఖనిజ సంపదతో రాష్ట్రానికి వెలుగునిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం నేడు ప్రారంభించనున్నారు. పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సుమారు 312 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ రహదారి పక్కనే యూనివర్సిటీ ఏర్పాటు, వినూత్న కోర్సులను అందించడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించనుంది. కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ మైన్స్గా, తర్వాత ఇంజనీరింగ్ కళాశాలగా కొనసాగుతున్న ఈ విద్యాలయం ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అందుబాటులోకి రానుంది. సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీ వంటి సంస్థలకు అవసరమైన నిపుణులను, సాంకేతికతను అందించేందుకు ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఉపయోగపడనుంది. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒక చరిత్ర ఉంది. ఖనిజాలకి ఖని, ఐరన్ కావాలన్నా, కోల్ కావాలన్నా, రాగి కావాలన్నా, గ్రానైట్ కావాలన్నా, బాక్సైట్ కావాలన్నా, ఏ ఖనిజాలైనా సరే నీకు ఖమ్మం జిల్లాలో అవైలబిలిటీ ఉంది. మన దగ్గర ఆ ఖనిజం ఉన్నది, కానీ ఆ ఖనిజంలో తోడు తయారు చేయాల్సిన పనిముట్లకి చేసే టెక్నాలజీ లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లకు సంబంధించి, వీడియోలకు సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించి, చిప్స్కి సంబంధించి మెటీరియల్ మన దగ్గరే ఉంది. కానీ అది చైనా వాళ్ళు సప్లై చేస్తేనే నీ సెల్ ఫోన్ నడుస్తుంది. ఆ మెటీరియల్ మన దగ్గర ఉందని కనిపెట్టి దాన్ని తీసి దాన్ని వాడుకునే శక్తి సామర్థ్యాలు కావాలంటే ఈ విశ్వవిద్యాలయం అవసరం. అందుకనే మన విద్యార్థులు వాళ్ళకి ఈ టెక్నాలజీ నేర్పితే దేశానికే కాదు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆ విశ్వవిద్యాలయాన్ని శాంక్షన్ చేశారు. జిల్లాల పర్యటన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రారంభోత్సవాల పేరుతో స్థానిక సంస్థల ఓటర్లను తరలిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే రోడ్లు, ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంత ప్రజలను ప్రభావితం చేసేవి కావా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిబంధనలను తొంగలో తొక్కుతున్న సీఎం చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రెండేళ్ల పాలనలో సంక్షేమానికి 1,10,000 కోట్లు ఖర్చు చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2047 విజన్తో దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రులు తుమ్మల, పొంగులేటి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం పాటించడంలో కాంగ్రెస్ను మించిన పార్టీ మరొకటి లేదని భట్టి విక్రమార్క అన్నారు. బలహీన వర్గాలపై కాంగ్రెస్కు ఉన్న ప్రేమ బీజేపీకి లేదన్న ఆయన అందుకే బీసీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత దక్కలేదన్నారు. 15 లక్షల కుటుంబాలు ఉంటే 93 లక్షల కుటుంబాలు ఇవాళ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా చేయలే, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే చేస్తా ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా ఈరోజు రాష్ట్రంలో బస్సులో ప్రయాణం చేయడం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేశాం. 2 లక్షల రుణమాఫీ 21,000 కోట్లు చేశాం. రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు అదనంగా ఇంకో 500 రూపాయల క్వింటాలు గట్టి బోనస్ వేస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతోనే పెండింగ్ లో పెట్టిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. హైదరాబాద్ ఇకపై టెక్నాలజీ హబ్గా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన ఏఐ భవిష్యత్తును నిర్మించే కేంద్రంగా మారుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నగరాలన్నీ కృత్రిమ మేధ యుగాన్ని నడిపేందుకు పోటీ పడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లో కోవాసెంట్ అనే కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి పరిశ్రమలు మరింత ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు. 500 మంది ఏఐ ఇంజనీర్లతో రూపుదిద్దుకున్న ఈ కంపెనీ 2028 నాటికి 3,000 మంది ఏఐ ఇంజనీర్లుగా విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంది. గ్లోబల్ ఎంటర్ప్రైజుల కోసం క్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు స్వయంచాలక ఏజెంటిక్ ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టనుంది. కేవలం టెక్నాలజీ కంపెనీసే జీసీసీగా రావటం కాదు, ఈరోజు సర్వీస్ రంగంలో, ఫినాన్షియల్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో వివిధ రంగాలకు సంబంధించి ఇక్కడ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి జీసీసీని ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చిన వైనం ఇంకా కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలనే ఆలోచన, ఒక ప్రక్రియ, ఆ పాలసీ నిర్ణయాలు. మొన్న ఈ మధ్యలో కూడా చాలా పేపర్లో కూడా అత్యధికంగా జీసీసీస్ హైదరాబాద్కు వస్తున్నాయని పత్రికల్లో మేము చూసాం. చాలా సంతోషపడతా ఉన్నాం. ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. గ్రామస్థాయి నేతలు రాష్ట్ర స్థాయికి ఎదగాలనేదే తన ఆకాంక్ష అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. క్లస్టర్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ సమష్టిగా పనిచేస్తేనే విజయాలు సిద్ధిస్తాయని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కాఫీ కబుర్లు పేరుతో పార్టీ మండలాధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో లోకేష్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. పార్టీ లేకపోతే మనం లేమనే విషయాన్ని విస్మరించరాదని నేతలకు స్పష్టం చేశారు. అధిష్టానం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక తూచా తప్పకుండా పాటించాలని తేల్చి చెప్పారు. సమస్యలు ఉంటే వాటిని బహిరంగ వేదికల మీద కాకుండా అలకలు వీడి సంబంధిత నేతల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. నేతలంతా ఓర్పు, సహనంతో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. జగన్ పాలనలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 67 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారంటూ వైసీపీ అరాచకాలను గుర్తు చేశారు. నెల్లూరు పరిధిలో రౌడీ షీటర్లకు పోలీసులు విభిన్న రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు పరిధిలోని రౌడీ షీటర్లను నగర నడివీధుల్లో తిప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనబోమని, సత్ప్రవర్తన కలిగి ఉంటామని వారితో ప్రమాణం చేయించారు. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. పింఛన్ డబ్బుల కోసం తండ్రి కుమారుడు మధ్య జరిగిన గొడవలో కుమారుడు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా బట్టేపాడు గ్రామంలో చోటు చేసుకుంది. మాముడూరు పొల్లయ్యకు నిన్న 1వ తేదీ పింఛన్ రాగా కుమారుడు మస్తానయ్య డబ్బులివ్వాలని తండ్రి వద్దకెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో మస్తానయ్య తండ్రిపై చేయి చేసుకున్నాడు. తండ్రి పుల్లయ్య పక్కనే ఉన్న కర్రతో తలపై మోదగా మస్తానయ్య కుప్పగోలి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణ సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సు ఆపటం లేదంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పాత చెరువులో జరిగింది. కొన్ని రోజులుగా పాత చెరువు గ్రామంలో బస్సులు నిలపకుండా వెళ్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెడితే ఎందుకు నిలపడం లేదని ప్రశ్నించారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే బస్సు నిలపకుంటే ఏం చేయాలని నిలదీశారు. ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులతో మాట్లాడించారు. బస్సును ఖచ్చితంగా గ్రామంలో నిలుపుతామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. మహిళల ఆందోళనతో దాదాపు గంట పాటు రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఏసీబీ డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారిని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవుల్లో పనిచేస్తున్న అధికారులకు ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీ అంటూ బెదిరించి డబ్బు వసూలు చేసేవాడని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఇటీవల వరంగల్ జిల్లా రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలతో పాటు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. దిత్వా తుపానుతో వెలవెల్లాడిన శ్రీలంకకు అన్ని విధాల సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకేతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుపాను ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భారతీయులు శ్రీలంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలియజేశారు. వరదలతో ప్రభావితమైన వారికి పునరావాసం, నిత్యావసరాల వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ దిశనాయకేకు భరోసా ఇచ్చారు. మహాసాగర్ విజన్ కింద పౌర సేవలు సహా ఇతర వ్యవస్థలను పునరుద్ధరిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినందుకు శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా భారత్ ఇప్పటి వరకు 53 టన్నుల సహాయ సామగ్రిని వాయు, జల మార్గాల్లో శ్రీలంకకు తరలించింది. అక్కడ చిక్కుకున్న 2000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 366కు చేరింది. మరో 367 మంది ఆచూకీ గల్లంతైంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదని, దృఢ సంకల్పం, ఆశయం చాలని నిరూపించారు గుజరాత్లోని భావనగర్ జిల్లాకు చెందిన గణేష్. గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయి న్యాయ పోరాటం చేసి వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు. నీట్లో మంచి మార్కులు సాధించినా ఎత్తు తక్కువన్న కారణంతో ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించినట్లు గణేష్ తెలిపారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేయగా తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. నిరాశ చెందకుండా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచి 2019లో భావనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందినట్టు వివరించాడు. తాజాగా వైద్యుడు కావాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని ప్రస్తుతం బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు. దీర్ఘశ్రేణి సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ను సైన్యం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం వెంబడి ప్రయోగ వేదిక నుంచి ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. సైన్యంలోని దక్షిణ విభాగానికి చెందిన బ్రహ్మోస్ యూనిట్ దీన్ని చేపట్టింది. అండమాన్ నికోబార్లోని త్రివిధ దళాల విభాగం సమన్వయంతో ఈ ప్రయోగం సాగింది. తాజా పరీక్షలో ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని అధికారిక ప్రకటనలో సైన్యం పేర్కొంది. సైన్యంలోని బ్రహ్మోస్ విభాగాల పోరాట సన్నద్ధతను ఈ ప్రయోగం చాటిందని తెలిపింది. అత్యంత ఖచ్చితత్వంతో దీర్ఘశ్రేణి దాడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సైన్యం సాగిస్తున్న కసరత్తులో తాజా పరీక్ష ఒక మైలురాయి అని వివరించింది. బ్రహ్మోస్ క్షిపణిలో అధునాతన దిక్సూచి, నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ అస్త్రాన్ని భారత్, రష్యా ఉమ్మడిగా రూపొందించాయి.